కాయల్ని ఇలా ఇడ్లీ పాత్రలో ఉడికించి చూడండి. చాలామంది డైట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి యూస్ఫుల్ అయిన రెసిపీ. మరియు పల్లీలు ఈ రెండు కాంబినేషన్లో మనం స్పెషల్గా చేసి చూద్దాం. కాకరకాయ ఇలా చేసినట్లయితే చేదు లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం. దానిలో ఒక పిడికెడు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని మనం దోరగా వేయించుకోవాలి. పట్టుకొని చూసినట్లయితే మనకి పల్లీల్లో నుంచి పైన పొట్టు వచ్చేయాలి. అప్పటి వరకు వేయించుకోండి. చెక్ చేసుకొని వేయించుకోండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక 12 నుండి 15 వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకొని ఒలిచేసుకోండి. ఒలిచేసుకున్న వెల్లుల్లిపాయ రొమ్మల్ని దీనిలో వేసేసుకొని 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఎక్కువ కాకుండా అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనకి పాన్ ఉన్న వేడికే మనకి జీలకర్ర వేగిపోద్ది. అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చేసుకొని ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. లేదంటే పాన్ వేడికి మనకి జీలకర్ర అన్నీ కూడా మాడిపోతాయి. ఇప్పుడు కాకరకాయలు తీసుకోండి. కాకరకాయలు తీసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ రౌండ్ చక్రాల్లా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని దోరగా వేయించేసుకోవాలి. కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు ఎక్కువ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1 స్పూన్తో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదు. కొంచెం కలర్ మారి కొంచెం గట్టిగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల మనకి తినేటప్పుడు మనకి పచ్చి పచ్చిగా ఉండకుండా నోటికి తగులుతూ ఉండకుండా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. డీప్ ఫ్రై చేసే వాళ్ళు కూడా మరీ ఎక్కువ వేయించకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఈ నూనె బాగా వేడైన తర్వాత దీనిలో అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ మినపప్పు 1/2 స్పూన్ వేసుకోండి. శనగపప్పు ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేసిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలని తీసుకొని కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ 1 రమ్మ వరకు కరివేపాకు వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా 2 నిమిషాల పాటు వేయించండి. మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా ఒక 2 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. అయితే ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా జస్ట్ కలర్ మారే వరకు వేయించుకోండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నెక్స్ట్ దీనిలో ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాను కూడా 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు వేయించకుండా జస్ట్ ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోండి. ఆల్రెడీ కాకరకాయలు వేయించాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు వేయించే అవసరం లేదు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ తినేదాన్ని బట్టి ఎక్కువ, కరెక్ట్గా వేసుకునే వాళ్ళు ఉంటే కరెక్ట్గా వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. ఇది కూడా మీకు కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇక్కడ కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసి వేయించిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు, ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ నీరంతా ఇంకే వరకు వేయించుకోండి. ఇలా నీళ్లు వేసి వేయించడం వల్ల మనకి కారం పచ్చివాసన ఏమైనా ఉంటే పోద్ది. చూడండి, దగ్గరికి అయిపోయింది కదా. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాని గుజ్జును వేసుకోండి. పులుసులా తీసుకొని వేసేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాని రసాన్ని వేసేసుకోండి. సుమారుగా మనం 1/2 లీటర్ నీళ్ళు ఉండే వరకు వేసుకోవాలి. ఇలా పులుసు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల మనకి ముక్కల్లోకి పులుసు అంతా చక్కగా పడుతుంది. మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించండి. ఇది ఉడికేలోపు మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ పల్లీలు తీసుకొని మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. అయితే మనం మిక్సీ చేసిన తర్వాత పౌడర్లా కాకుండా కొంచెం ముద్దగా అవుతుంది, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు పొయ్యి మీద ఉన్న కూర ఒకసారి చెక్ చేసుకోండి. 2-3 నిమిషాలు అయిపోయింది. మరీ ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న
పల్లి పౌడర్ని వేసేసుకోండి. ఈ పల్లి పేస్ట్ని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అసలు మనకి చేదు అనేదే ఉండదు. మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల పల్లి పేస్ట్ అంతా కూడా కాకరకాయలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించి 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం మరీ పులుసులాగా పలచగా చేసుకోకూడదు, దగ్గరికి గ్రేవీలాగా చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే బెల్లాన్ని వేసుకోండి. ఇక్కడ మాత్రం నేను వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది అంత చేదు ఉండదు కాబట్టి వేయట్లేదు. కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలానే వదిలేయండి. 1 నిమిషం అయిన తర్వాత చక్కగా మనకి గుమగుమలాడే పల్లీలు కాకరకాయ కర్రీ రెడీ అయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేదు అనేది అసలు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి రైస్లోకైనా లేదంటే రోటీ, చపాతీ, దోశ, ఇంకా ఇడ్లీలోకి కూడా బాగానే ఉంటుంది. తప్పకుండా ట్రై. చాలామంది డైట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి యూస్ఫుల్ అయిన రెసిపీ. దీనికోసం నేను బెండకాయలు తీసుకుంటున్నాను, ఒక 1/2 కిలో వరకు. ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక ఉల్లిపాయని, పెద్ద సైజు ఉల్లిపాయని మధ్యకి ఇలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత 3 టమాటాలు తీసుకోండి. వీటిని కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఘాట్లలో పెట్టుకొని ఈ గిన్నెలో వేసేసుకోండి. తర్వాత దీనిలో 3 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎండుమిరపకాయలు తొడుములు తీసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న ఈ గిన్నెని, ఉల్లిపాయ టమాటా ఉన్న గిన్నెని పెట్టేసుకొని దానిపైన మనం ఇడ్లీ పాత్ర రేకు పెట్టుకోవాలి. ఈ రేకు మీద మనం బెండకాయలు పెట్టుకోవాలి. ఒకేసారి రెండింటినీ కూడా ఉడికించేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బెండకాయలు మనకి కాళ్ళలో గుజ్జు పెరగడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మొత్తం బెండకాయలన్నీ పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువసేపు కాకుండా ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి బెండకాయలు ఉడికే లేదో చెక్ చేసుకోండి. ఉడికిన తర్వాత మొత్తం బెండకాయలు అన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. బెండకాయలు ఎక్కువ సమయం పట్టదు కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. ఇవి పక్కకు తీసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర రేకు పై తీసేసుకొని లోపల టమాటాలు ఉడికేలేదో చెక్ చేసుకోవాలి. పైన లేయర్ లాగా వచ్చేయాలి. టమాటాకి రాలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఉల్లిపాయలు టమాటాలు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇంకో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, మనకి పైన అంతా లేయర్ లాగా వచ్చింది. ఇప్పుడు మనకి ఉడికిపోయినట్లు. ఇప్పుడు లోపల ఉన్న బౌల్ని తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు ఒక 8 వరకు తీసుకోండి. జీలకర్ర జీడిపప్పు ఈ రెండు కూడా 1 నిమిషం పాటు వేడవుతే సరిపోతుంది. వేడవనివ్వండి. ఇలా వేడైన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేయడం వల్ల కాల్షియం మనకి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా అవుతాయి. నువ్వులు కూడా బాగా వేయించేసుకోండి. ఈ మొత్తం అన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. నువ్వులు జీడిపప్పు ఈ రెండు లేకపోతే పల్లీలు ఒక పిడికిడి వేసుకున్నా సరిపోతుంది. బెండకాయలు ఇక్కడ మనకి చల్లారిపోయాయి, చూడండి మెత్తగా అయ్యాయి. ఇప్పుడు వీటిని అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా కట్ చేసేసుకొని మధ్యకి బేట్లా చేసుకోవాలి. ఇలాగే మొత్తం బెండకాయలన్నీ తీసి ఇలా బేట్లా చేసుకోండి. చాలామంది బెండకాయలు ముదిరిపోయాయని పడేస్తూ ఉంటారు. అలా ముదిరిపోయిన బెండకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు, వేస్ట్ చేసే పని లేకుండా. ఇక్కడ నాకు కొన్ని లేతవి కొన్ని ముదిరి ఉన్నాయి, రెండిటితో కూడా కలిపేసి చేసేసాను. చూడండి ఎక్కడ పురుగులు అనేది లేదు. పురుగులు ఉంటే కనుక పక్కకు తీసేసుకోండి. ఇలాగే మొత్తం అన్నీ చెక్ చేసుకొని బెండకాయలన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసుకోండి. చికెన్ తీసుకోండి. దానిలో ఆల్రెడీ వేయించుకున్నాం కదా జీడిపప్పు, నువ్వులు, జీలకర్ర ఈ మూడింటిని వేసేసుకోండి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి. మరీ ఎక్కువ మసాలాలు వేసేసుకోకండి. నెక్స్ట్ దీనిలో పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వరకు వేసుకోండి. సాల్ట్ రుచికి తగినట్లు, అంటే ఈ పొడికి సరిపోయినట్లు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసినప్పుడు మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయినా పర్లేదు, మిక్సీ చేసుకోండి. పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. కావాలనుకుంటే ఈ పొడిని అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం పొడి అంతా ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పొడిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఆల్రెడీ మనం ఉడికించి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటాలు, వీటిని కూడా ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఉల్లిపాయ ఉడికిన తర్వాత చూడండి ఇలాగా మనకి విడిపోయినట్లు రావాలి. టమాటాల పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేసుకోవాలి.
తొక్కంతా తీసేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. ఇంకా ఎండుమిరపకాయలు కూడా ఉడికున్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోండి. చాలామంది టమాటాల్లో పురుగులు ఉంటాయి చూసుకోలేదంటారు. పైన మనకి టమాటాలు ఉడికించే ముందే చూసుకోండి, తెలిసిపోతాయి. ఎక్కడైనా మచ్చల్లాగా ఉన్నట్లయితే కనుక ఉడికించకండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మెత్తని పేస్ట్లా చేసుకోండి. మొత్తం మిక్సీ చేసిన తర్వాత చూడండి మెత్తగా అయిపోద్ది. ఉడికించాం కాబట్టి చాలా స్మూత్గా అయిపోద్ది ఈ పేస్ట్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మనం టమాటాలు ఒలిచి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళలో మనకి టమాటా తొక్కలన్నీ పిండేసుకొని ఈ నీళ్ళని పక్కకు పెట్టుకోండి, పడే. ఇప్పుడు బెండకాయలు తీసుకోండి. ఈ బెండకాయలు అన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ బెండకాయలో ఆల్రెడీ మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని దీంట్లో పెట్టేసుకోండి. ఇలాగే మొత్తం అంతా అన్నిటిలో కూడా ఇలాగ పొడి మొత్తాన్ని పెట్టేసుకోవాలి. మధ్య కట్ చేయ అవసరం లేదు, స్ట్రైట్గా పొడవుగా ఉండగానే మనం మొత్తం అన్నీ రెడీ చేసేసుకోవాలి. కట్ చేసుకునే పని ఉండదు. కావాలనుకుంటే చిన్నగా కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసుకొని ముందే ప్లేట్లో పెట్టేసుకోండి. మొత్తం బెండకాయల్లో మనం మసాలా పొడి అంతా పెట్టుకున్నాం కదా, మిగిలిన మసాలాని పక్కకు పెట్టేసుకోండి. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు, పడేసే పని ఉండదు. కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె అంతా కూడా మనం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 స్పూన్ నూనెతోనే మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక 5 వెల్లుల్లిపాయ రెమ్మలు చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ నూనెలో వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా మనకి బాగా ఫ్రై అయితేనే మధ్య మధ్యలో నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది, పడేసే పని లేకుండా. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపులన్నీ కూడా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయ టమాటా పేస్ట్ని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా వేగనివ్వాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం ఎక్కువసేపు వేగించే పని ఉండదు. 2 నిమిషాల్లోనే మనకి చక్కగా దగ్గరగా అయిపోతుంది. పచ్చివాసన అస్సలు ఉండదు ఉడికించాం కాబట్టి. ఇప్పుడు మసాలా మిగిలింది కదా, ఆ పొడిని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఈ పొడి వేయడం వల్ల మనకి గ్రేవీ అంతా కూడా చాలా టేస్ట్, ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నువ్వులు వేసాం కాబట్టి. ఇప్పుడు మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. చూడండి మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం మసాలా పొడిలో వేసుకున్నాం, చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. కారం పచ్చివాసన పోయే వరకు మనం వేయించేసుకోవాలి. ఇక్కడ మనకి మసాలా ముద్దంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా బెండకాయలు స్టఫింగ్ చేసుకున్నది, వాటిని అన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇక్కడ మనకి బెండకాయ అసలు పచ్చిదనం అనేది ఉండదు, ఎందుకంటే మనం ఇడ్లీ పాత్రలో ఉడికించాం కాబట్టి. ఉడికిన తర్వాత కూడా మనకి మంచి టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. లోపల మనం ఎలా కలిపినా కూడా స్టఫింగ్ అనేది అసలు బయటికి రాదు. ఇప్పుడు మిగిలి ఉన్నాయి కదా టమాటాలో నీళ్లు, ఆ నీళ్ళని వేసేసుకోండి. నెక్స్ట్ మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని వాటిని కూడా వేసుకోండి. ఎక్కువ నీళ్ళు అసలు వేయకూడదు, కొంచెం నీళ్ళతోనే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మొత్తం అంతా కూడా మసాలా అంతా పట్టేలాగా మగ్గించేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టడం వల్ల మనకి బెండకాయలో మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది. చూడండి దగ్గరికి అయిపోయింది. ఆల్రెడీ మనం ఎక్కువ నీళ్లు వేసుకోలేదు కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు, దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా దగ్గరికి అనేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి ఒకసారి. అబ్బా గుమగుమలాడే మనకి బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా రిచ్గా ఉంటుంది. ఇక్కడ మనం జీడిపప్పు నువ్వులు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఉడికించిన తర్వాత కూడా చూడండి మనకి స్టఫింగ్ అనేది అసలు లోపల నుంచి బయటికి పోదు. ఆ మసాలా ఫ్లేవర్ అంతా తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు. ఫైనల్గా దీనిపైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం అలా వదిలేయండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం వదిలేసినట్లయితే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది. ఇక్కడ మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బెండకాయ తినడం వల్ల కాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది. నువ్వులు వేయడం వల్ల కాల్షియం రిచ్గా ఉండి ఎముకలు దృఢంగా అవుతాయి. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా, ఇంకా 1 చుక్క నూనెతోనే మనం సింపుల్గా తయారు చేసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.